రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. స్టూడియో కోసం తీసుకున్న భూములు రియల్ ఎస్టేట్ వెంచర్ కింద మార్చేందుకు దగ్గుబాటి సురేష్ బాబు దరఖాస్తు చేసుకున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో స్వయంగా సురేష్ బాబు అప్లై చేసినట్టుగా తెలుస్తోంది. మధురవాడ సర్వే నెంబర్ 397/Pలో రామానాయుడు స్టూడియోలో భాగంగా ఉన్న 15.17 ఎకరాలు లేఅవుట్ కింద మార్చేందుకు అప్పటి జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు అనుమతిచ్చారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో మార్చి 2, 2023న అనుమతులు మంజూరు చేశారు. మొత్తం 30 ఎకరాలు రామానాయుడు స్టూడియో నిర్మాణానికి కేటాయిస్తూ జీవో జారీ అయింది. ఎకరం 5 లక్షల రూపాయలు చెప్పిన 2009లో అతి తక్కువ రేటుకు భూమి రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు అదే భూమిలో 15 ఎకరాల్లో భారీ విల్లాలు నిర్మించి అమ్మాలనేది సురేష్ బాబు ప్లాన్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం ఆ భూములు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకోగా ఇప్పటికే సురేష్ బాబుకి నోటీసులు జారీ అయ్యాయి.